ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రతిభ బయోటిక్ సమర్పించు కృష్ణమ్మ పుష్కర సౌందర్యాన్ని మహత్తరంగా ఆవిష్కరిస్తున్న నమామి కృష్ణ ప్రత్యేక కార్యక్రమం పవర్డ్ బై శుభగృహ ప్రాజెక్ట్స్ మరియు సెంటినీ హాస్పిటల్స్ విజయవాడ. కృష్ణమ్మకు పుష్కర వైభోగం వచ్చింది. తెలుగువారికి ముక్కోటి తీర్థాల్లో ఏకకాలంలో స్నానించే మహత్తర భాగ్యం దక్కింది. ఇంతటి మహిమాన్విత సకల భాగ్య విధాత అయిన కృష్ణానది నిరుపమాన శక్తి సంధాయిని. గంగా, గోదావరి తర్వాత అంతటి ప్రశస్తి శక్తిగల జలస్వరూపిణి కృష్ణ. త్రివిధ తాపత్రయాన్ని నిర్మూలించే కృష్ణవేణి స్వరస్వోపానం లాంటిది. తెలుగువారి ముంగిట నిలిచిన ప్రత్యక్ష గంగమ్మ అయిన కృష్ణానది వైభవాన్ని, ప్రత్యేకతను ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మికవేత్తలు వివరిస్తారు. అలాగే కృష్ణా తుంగభద్ర నదీ సంగమ స్థానంలో ఉన్న అలంపురం క్షేత్ర విశేషాల్ని కూడా నేటి కార్యక్రమంలో తిలకిద్దాం. జీవుల పాపాల్ని ప్రక్షాళన చేయటం పుష్కరాల పరమార్థం. ఈ పుష్కర క్రతువులో స్నానానికి ఎంత ప్రాధాన్యం ఉందో దానానికి అంతే ప్రాముఖ్యం ఉంది. ఈ పుష్కరాలలోని 12 రోజులలో వివిధ దానాల్ని నిర్వహించే వారికి ఇహపర సౌఖ్యాలు సిద్ధిస్తాయి. కృష్ణానది తీరంలో చేసిన దానాలు దాతలకు జీవన అభ్యున్నతిని, పురోభివృద్ధిని కలిగించే విభూతి పుష్కర కృష్ణకు ఉంటుంది. కృష్ణా పుష్కర సమయంలో చేయాల్సిన దానాలు, వాటి ఫలితాల్ని శ్రీ నోరి నారాయణమూర్తి గారు ఇలా వివరిస్తున్నారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా ఈటీవీ ప్రేక్షకులకు శుభాకాంక్షలు. అఖండ పుణ్యప్రదమైనటువంటివి పుష్కరాలు. బృహస్పతి ఏ రాశులలో ప్రవేశించినప్పుడు ఆయా దివ్యమైనటువంటి నదులకు పుష్కరములు సంభవిస్తాయని శాస్త్రవచనం. కన్యా రాశిలో ప్రవేశించినటువంటి గురుడు కృష్ణా పుష్కరములకు అఖండ శక్తివంతమైనటువంటివిగా భావింపబడి సమస్త పుణ్యమైనటువంటివి దానములు ఈ సమయమునందు చేస్తారు. ముఖ్యంగా కృష్ణా పుష్కరాలలో స్నానం, దానం, జపము ఇవి ప్రధానమైనటువంటివిగా భావింపబడతాయి. తప్పనిసరిగా నదీ జలములలో స్నానం చేయాలి. ఆ నదీ ఒడ్డున కూర్చొని ఈశ్వరుని యొక్క దివ్యమైనటువంటి మంత్రానుష్ఠానం చేయాలి. జపములు చేయాలి. ప్రధానమైనటువంటివి దానములు. కృష్ణా పుష్కరాల సందర్భంగా చేయవలసినటువంటి దాన విధులను ఈనాడు మీకు తెలియజేస్తాను. వీటిలో కొన్ని అయినా సరే ఆచరించి మానవులు తరించాలి. మానవ జన్మ మహోన్నతమైనటువంటిది కనుక 84 లక్షల జీవరాశులలో మానవుడు మహనీయుడు అని శాస్త్రవచనములు పలుకుతున్నాయి. జంతువునాం నరజన్మ దుర్లభం. ఈ మానవ జన్మ పవిత్రం కావాలి అంటే మానవుడు తప్పనిసరిగా దానధర్మములు చేయాలి. యంత్రపూరితమైనటువంటి దేహాన్ని మంత్రపూరితం చేసుకోవాలి. ఇలాంటి అవకాశం మనకు ఈ పుష్కర సమయమునందే భగవంతుడు మనకు కల్పించాడు. కాబట్టి ఈ కృష్ణా పుష్కరాల సందర్భంగా చెయ్యవలసినటువంటి దాన విధులు ఏమిటి అంటే బంగారం, వెండి, ధాన్యం, భూమి, అన్నశ్రార్థం, ఆవు, బట్టలు, రత్నములు, ఉప్పు, ఫలములు, కూరలు, బెల్లము, వెండితో చేసినటువంటి గుర్రపు ప్రతిమ, నెయ్యి, నూనె, తేనె, పాలు, చక్కెర, ధాన్యం, పళ్ళు, అలాగే గేదెలు, దున్నపోతులు, నాగలి, మంచి గంధపు చెక్క, కర్పూరం, కస్తూరి, ఔషధములు, ఇళ్ళు, వాహనము, చక్కగా కూర్చోడానికి అనువైనటువంటి జపతపములు చేసుకోవడానికి కూర్చుండేటువంటి ఆసనము, చిత్రాసనములు ఇలాంటివి ఉంటాయి కదా, అవి కూడా దానము చేయవచ్చు. మంచము, పుష్పములు, కందమూలములు, అల్లము, గంధపు చెక్క, కన్యాదానం, పిండ ప్రదానం, సేవాదానం, సేవకులను దానం చేయటం. అంతేకాక హరిహరాత్మకమైనటువంటి శక్తి దీనిలో నిక్షిప్తము చేయబడి ఉంటుంది గనక శివాలయములలో, వైష్ణవాలయములలో నిరంతరమైనటువంటి పూజలు జరపాలి. హరిహర పూజ, లక్ష్మీ కటాక్షమును పొందడానికి లక్ష్మీదేవి యొక్క దివ్యమైనటువంటి పూజ. పవిత్రమైనటువంటి నది కనుక నదీ పూజ. గంగా హారతికి ఏ విధంగా ఇస్తున్నారో గోదావరి పుష్కరముల నుంచి గోదావరి హారతి కూడా ఇస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం అధీనంలో భక్తుల యొక్క, స్థానికుల యొక్క, పీఠాధిపతుల యొక్క దివ్యమైనటువంటి సూచనలను అనుసరించి మనకు గోదావరి నదులు కృష్ణానదిలో కలిసేటువంటి ప్రదేశంలో దరిదాపుగా ఇబ్రహీంపట్నం ఆ పరిసర ప్రాంతాలలో అంటే విజయవాడకు దగ్గరగా ప్రతి నిత్యం కృష్ణానదికి హారతి ఇవ్వాలి అని కృష్ణా పుష్కరాల నుంచి మొదలుపెట్టి ప్రభుత్వం నిర్ణయించింది.
పవిత్రమైనటువంటి కృష్ణానది యొక్క దివ్యమైనటువంటి పూజ, గౌరీ పూజ, వాహనం, యజ్ఞోపవీతం, పుస్తకములు, తాంబూలములు ఇవి తప్పనిసరిగా దానము చేయాలి. అంతేకాక ఒకవేళ ఇన్ని దానము చేయలేనటువంటి వారు కొన్ని దానములు మరల తెలియచేశారు. వీటిని శాస్త్రములో పురాణముల్లో షోడశ మహాదానములు అని పలుకుతారు. షోడశ మహాదానములు అంటే 16 విధములైనటువంటివన్నమాట. ఆవు, బంగారం, వెండి, తేనె, గేదె, రత్నములు, పుస్తకము, ప్రత్తి, ఏనుగు, గుర్రము, దాసి, త్రాసు, ఇల్లు, మేక, మంచం, కన్యాదానం ఇవి దివ్యమైనటువంటి ప్రదేశములందు దానము చేయాలి. బ్రాహ్మణును పిలిచి వేదోక్తమైనటువంటి విధంగా శాస్త్రములో ఏం చెప్పారో ఆ విధంగా తన పితృదేవతలు తరింపచేయడానికి పిండ ప్రదానములు కూడా ఈ సమయమునందు చేస్తారు. అఖండమైనటువంటి పుణ్య సంపద, స్నానం, దానం, జపం ఈ పుష్కరములలో విశేషంగా చెప్పబడి ఉన్నది కనుక కోట్లాది మంది భక్తులు సందర్శించే ఈ పుణ్య ప్రదేశంలో కృష్ణానది ఉదయించినప్పటి నుంచి సముద్రంలో కలిసేటువంటి ప్రదేశం మొత్తం పరమ పావనమైనదే. కానీ కొందరు ఏమి చెబుతారు అంటే ఈ ప్రదేశంలోనే చేస్తేనే పుణ్యం కలుగుతుంది అని, లేకపోతే మనకు ఆ పుణ్యం కలగదని ఒక్కొక్కసారి భ్రాంతికి లోనవుతారు. అయితే మనోహరమైనటువంటి దివ్యమైనటువంటి శక్తివంతమైనటువంటి విశేషములలో ఏ ప్రదేశమునందు స్నానం చేసినా అది అఖండమైనటువంటి పుణ్య సంపదనే మనకు కలిగిస్తుంది. ఈ విషయాన్ని తెలుసుకోవాలి. స్థల ప్రాధాన్యతను బట్టి, ఆ క్షేత్ర ప్రాధాన్యతను బట్టి ఆ ప్రదేశం పవిత్రమైనది వంటిది. అయితే నది ఉదయించినప్పటి నుంచి సముద్రంలో కలిసేట వరకు ఏ ప్రాంతమైనా సరే పవిత్రమైనదే కనుక మీరు అనుకూలమైనటువంటి ఆయా ప్రాంతములలో స్నానం చేసి ఈ దానములను చేసి మానవులందరూ తరించాలి అని మనసారా కోరుకుంటున్నాం. పవిత్ర పుష్కర స్నానాలు, పుణ్యస్నానాలు, కుంభమేళ మహోత్సవాలు ఇలా పేరేదైనా మనల్ని అన్ని విధాలా పోషించే నదీమ తల్లికి కృతజ్ఞతలు సమర్పించుకోవటమే పుష్కరాలు. అసలు నదీ పుష్కరాలంటే మాతృవందనం. కన్న తల్లి మనల్ని కనిపించితే నదీమ తల్లి మనల్ని పోషించి రక్షిస్తుంది. అలాంటి నదీమాత చెంత చేసే దానానికి అనన్య సామాన్యమైన ఫలం దక్కుతుంది. కృష్ణవేణి పుష్కరాల సమయంలో నిర్వహించాల్సిన దాన విశేషాల్ని నోరి నారాయణమూర్తి గారు ఇలా వివరిస్తున్నారు. ఈ దాన ధర్మములు చేసేటువంటి విశేషంలో ముఖ్యంగా మనం తెలుసుకొనవలసినటువంటిది ఏమిటి అంటే, కృష్ణానదిలో స్నానం చేసిన తరువాత చక్కగా ఈ దాన ధర్మములన్నీ చేసిన తరువాత గృహమునకు వెళతాం. స్నానం చేసి కృష్ణా పుష్కర వ్రతం అనేటువంటిది ఒకటి ఉంటుంది. కృష్ణా పుష్కర వ్రతాన్ని మనం చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. దీపారాధన చేసుకొని ఆ అమ్మవారిని ఒక్కసారి తలుచుకొని విష్ణుమూర్తిని కానీ పరమేశ్వరుని కానీ గృహమునందు ప్రతిష్ఠించుకొని దీపారాధన చేసి, ఆ దీపారాధన చేసిన తర్వాత స్వామివారిని పూజించిన తర్వాత ఒక వస్త్రాన్ని స్వామివారికి అర్పించి ఈ పుణ్యమైనటువంటి మహామండపమునందు స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఆరాధనతో కృష్ణ సంబంధించినటువంటి వ్రతం అనేటువంటిది ఒకటి చేయాలి. లేదా కృష్ణానదిని మనం తలుచుకోవాలి. కృష్ణ అనేటువంటిది విష్ణుమూర్తి యొక్క దివ్యమైనటువంటి కోరికతో ఉద్భవించినటువంటి నది అయితే, వేణి అనేటువంటి ఒక నది కూడా ఉన్నది. కృష్ణ వేణి రెండు నదులు కలిసి కృష్ణ వేణి అనేటువంటి నామధేయంతో వర్ధిల్లుతుంది. ఈ నామధేయంతో వర్ధిల్లినటువంటి కృష్ణవేణి హరిహరాత్మకమైనటువంటిది అని భావించబడుతుంది స్కాంద పురాణంలో. కృష్ణ వేణి విష్ణుమూర్తి శివుల యొక్క దివ్యమైనటువంటి అంశతో ఈ భూమిపై అవతరించినది అనేటువంటి భావన. అందుచేతనే కృష్ణవేణిలో గనక స్నానం చేస్తే 2 నదుల్లో స్నానం చేయటమే కాదు, కృష్ణా నదికి కృష్ణవేణికి అనేకమైనటువంటి ఉపనదులు కూడా మనకు దర్శనమిస్తాయి. తుంగ, భద్ర ఇలాంటి రకరకాలైనటువంటి నదులతో కలిసి మనకు తెలంగాణ ప్రాంతానికి వచ్చేటప్పటికీ విశేషమైనటువంటి విస్తృత రూపాన్ని దాల్చి ఆంధ్రలో చక్కని వయ్యారాలు పోతూ మహాకవుల చేత వర్ణింపబడింది, పండితుల చేత కీర్తింపబడింది, వేదాధ్యయనలో వర్ణింపబడింది. విశాలమైన గంగ, యమున, నర్మదా, సరస్వతి, బ్రహ్మపుత్ర, కృష్ణ, సింధు, తాపతి, ఈరావతి. కృష్ణానదీ తీరంలోనే ఎందరెందరో మహనీయులు మనకు దర్శనమిస్తారు. ముఖ్యంగా ప్రపంచంలోనే ఆంధ్ర రాష్ట్రంలో ప్రఖ్యాతి వహించినటువంటి కూచిపూడి ఈ కృష్ణానది జలాలతోనే పరమపావనమైనది. గోదావరి నిజ పరివాహ ప్రాంతంలో ఆ నదీ జలమును తాగి కవులు, పండితులు, వేద పండితులు, మహాజ్ఞానులు ఎలా ఉద్భవించారు, కృష్ణానది దివ్యమైనటువంటి జలములను గ్రోలినటువంటి వ్యక్తులు కూడా అఖండమైనటువంటి శక్తివంతమైన పావనమైనటువంటి వారి యొక్క కవితా విన్యాసాలే కాక ఆంధ్ర గీర్వాణ సరస్వతి సువర్ణ స్వచ్ఛ మంజీర నాదాలతో మారుమ్రోగించి కృష్ణవేణి వయ్యారాలను వర్ణించారు. అలాంటి పరమ పావనమైనటువంటి ఆ తల్లి యొక్క దీవెన మనం అందరం పొందాలి అని
అట్టి దీవెన వల్ల మనకు సర్వశుభములు కలగాలి అని, కృష్ణవేణి దివ్యమైనటువంటి ఆ నీటి ఛాయలలో ప్రజలందరూ సుఖసంతోషములు పొందాలని మనసారా కోరుకుంటున్నాం. స్వస్తి. ప్రతిభ బయోటెక్ సమర్పించు నమామి కృష్ణ ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. పుష్కరం అంటే ఎన్నో సంస్కృతి సాంప్రదాయాల సమ్మేళనం. స్నానం, దానం, ధ్యానం, ఆరాధనం, నివేదనం, పితృదేవతలకు కృతజ్ఞతల సమర్పణం ఇవన్నీ పుష్కర యజ్ఞంలో భాగమే. లక్షలాది భక్తులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని కృష్ణా తీరాలలో పుణ్యస్నానాల్ని ఆచరిస్తూ పుష్కర విధుల్ని కొనసాగిస్తున్నారు. ఆధ్యాత్మిక చైతన్య విరాట్ స్వరూపాన్ని సంతరించుకున్న కృష్ణానది పుష్కర హేళతో ఉత్తుంగ తరంగాలతో భాసిల్లుతోంది. మరి కృష్ణా పుష్కరాలలో ఎలాంటి సంప్రదాయాల్ని ఆచరించాలో, వాటి వల్ల ఏర్పడే ఫలితాలు ఏమిటో ఇప్పుడు మనకు కమలానంద స్వామి వివరిస్తారు. ఈ సంవత్సరం మన కృష్ణానది పుష్కరాలు జరుపుకోబోతున్నాం. గురుడు కన్యారాశిలో ప్రవేశించడంతో కృష్ణా పుష్కరాలు ప్రారంభమవుతాయి. మనకు ఉండేటువంటి 12 నదులకు, జీవనదులకు వరుసగా 12 సంవత్సరాలు ఒకదాని తర్వాత ఒకటి మనకు ఈ పుష్కరాలు వరుసగా వస్తాయి. ఏ నదిలో పుష్కర కార్యక్రమం జరిగినా అక్కడ నిర్వహించేటువంటి విధి విధానంలో పెద్ద మార్పు ఏం లేదు. ప్రధానంగా నదీ స్నానము, పితృతర్పణాలు విడవటం. ఎవరైతే ఈ లోకాన్ని విడిచిపెట్టినటువంటి పూర్వీకులు, మన ఎవరెవరి వంశానికి కారణభూతులైన వాళ్ళు ఉన్నారో అటువంటి పెద్దలందరినీ కూడా గుర్తు చేసుకోవడం, వాళ్ళందరికీ కూడా పిండ ప్రదానం చేయటం అనేటువంటిది ప్రధానమైన కార్యక్రమం. నదీ స్నానము మన సనాతన హిందూ ధర్మంలో చాలా ప్రశస్తమైనటువంటి కార్యక్రమం. పుష్కరాలతో సంబంధం లేకుండా కూడా అందరూ నదీ పరిక్రమ చేస్తూ ఉంటారు, నదీ దర్శనం చేస్తుంటారు, నదీ స్నానం చేస్తూ ఉంటారు, నర్మదా నది పరిక్రమ చేస్తారు. అట్లా నది ఉద్భవించిన దగ్గర నుంచి సముద్రం దాకా ఒకవైపు నడిచి, మళ్ళా సముద్రం దగ్గర నుంచి ఉద్భవించిన దాకా ఇంకొకవైపు నడపడం పరిక్రమ. అట్లా ఇప్పుడు కూడా నదితోటి మన జీవన విధానంలో మనకు సంబంధం ఉంది. అది ప్రత్యేకించి పుష్కరాల్లో మాత్రం ఏ నదికి సంబంధించిన పుష్కరం వచ్చినా ప్రధానంగా పితృదేవతలను గుర్తు చేసుకోవడం. పితృదేవతలు ఎందుకు గుర్తు చేసుకుంటున్నాం అంటే, ఈ నది ఎంత ప్రాచీనమైనదో మన వంశం కూడా అంత ప్రాచీనమైనది. ఈ నదులు, ఈ పర్వతాలు, ఈ ప్రకృతి, ఈ గ్రహాలు, ఈ నక్షత్రాలు, ఈ భూమండలము, సౌర కుటుంబము ఇవి ఉన్నప్పటి నుంచి నా వంశం ఉంది. కాబట్టి నేను చాలా ప్రాచీనమైన వంశానికి చెందినవాడను అనేటువంటి ఒక కృతజ్ఞతా భావము ఆ నదీమ తల్లి పట్ల, తన వంశము పట్ల కలిగి ఉండేటువంటి ఒక సంస్కారము మనిషిలో కలిగింప చేసేదాని కొరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి 12 నదుల పరిక్రమ పూర్తి చేసుకుంటే పుష్కరాలు 12 నదుల పుష్కరాల్లో కనుక పాల్గొంటే మొత్తం భారతదేశ పరిక్రమ అయిపోతుంది. భారతదేశాన్ని చూసేస్తారు. కాబట్టి భారతదేశం మొత్తం చూడడం అంటే అక్కడ ఉండేటువంటి జీవన విధానం, అక్కడ ఉండేటువంటి సామాజిక స్థితిగతులు, అక్కడ ఉండేటువంటి సాంఘికపరమైనటువంటి ఆచార వ్యవహారాలు, ఇటువంటివన్నీ కూడా సామాజిక అధ్యయనం చేయడం కొరకు ఈ పుష్కర కార్యక్రమాలు ఉపయోగపడతాయి. కాబట్టి ఇందులో ఒక సాంస్కృతికమైన, సాంఘికమైన, ఆధ్యాత్మికమైన, పర్యావరణపరమైనటువంటి అంశాలు ఇమిడి ఉన్నాయి. ఏ నదికి పుష్కరాలు వచ్చినా నిర్వహించుకునే కార్యక్రమ స్వరూపం మాత్రం ఒకటిగా ఉండడం అనేటువంటిది ఒక ఏకాత్మ స్వరూపం క్రిందికే వస్తుంది. ఆధ్యాత్మిక వైభవానికి, ఆత్మానుభూతికి, సంప్రదాయ ఆలంబనకు, ధర్మాచరణకు అనుసంధానం కృష్ణా పుష్కరాలు. పుష్కర కృష్ణకు జీవాన్ని, జవాన్ని అందించే నవ్యశక్తి, ధర్మాన్ని, సంస్కృతి, సాంప్రదాయాన్ని నిలబెట్టే దివ్యశక్తి ఉంటాయి. పుష్కర సందర్భంలో పాటించే ప్రతి సాంప్రదాయానికి, నిర్వహించే ప్రతి ఆచారానికి అనితర సాధ్యమైన ఫలసిద్ధులు ఉంటాయి. ఆ వివరాల్ని ఇప్పుడు మనకు కమలానంద స్వామి విశ్లేషిస్తున్నారు. నదీ పుష్కరాలు, దేవాలయాలు. మన శాస్త్రాన్ని అనుసరించే దేవాలయాలు 2 పద్ధతుల్లో ఉన్నాయి. తీర్థము, క్షేత్రము. నదీ తీరాన, సముద్ర తీరాన ఉండేటువంటి దేవాలయాలన్నీ తీర్థాలుగా ప్రసిద్ధమైనవి. మైదాన ప్రాంతంలో లేదా గిరుల శిఖరాగ్రాన, కొండల మీద ఉండేటువంటివి క్షేత్రాలుగా భాసిల్లుతూ ఉన్నాయి. కాబట్టి తీర్థయాత్ర, ఇప్పుడు కృష్ణానది పుష్కరాలకు వచ్చినట్టయితే ఆ కృష్ణానది యొక్క పరివాహక ప్రాంతంలో కానీ, గట్టున కానీ సమీపంలో ఉండేటువంటి దేవాలయాలు సందర్శించడం అనేది ఈ పుష్కర కార్యక్రమంలో భాగంగా ఉంటుంది. అందుకనే ప్రభుత్వం కూడా
ఈ పుష్కరాలకు సంబంధించి అటు ఇటు ఉండేటువంటి దేవాలయాలన్నీ, నదికి సమీపంలో ఉండే దేవాలయాలన్నీ కూడా అభివృద్ధి చేయడము, మరమ్మతులు చేయడము, పునర్నిర్మాణం చేయడం అని చేస్తుంటారు పుష్కరాలప్పుడు. కాబట్టి నదీ స్నానం చేసిన తర్వాత దేవాలయ దర్శనం చేసుకోవాలి. అక్కడేమో పిండ ప్రదానం చేస్తారు, పెద్దలకు పెట్టుకుంటారు, అన్నీ చేస్తారు. దేవాలయంలో దేవతార్చన చేస్తారు. అక్కడ ఏ ఏ దేవాలయాలు ఉన్నాయో ఆ దేవాలయానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసుకుంటారు. మొక్కులు తీర్చుకుంటారు. విజయవాడ కనకదుర్గమ్మ మొక్కు తీర్చుకోవచ్చు, మట్టపల్లి నరసింహస్వామి మొక్కు తీర్చుకోవచ్చు, శ్రీశైలం మల్లన్న మొక్కు తీర్చుకోవచ్చు, నాగార్జున సాగర్లో స్నానాలు చేస్తారు. ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి. అందువల్ల ఆధ్యాత్మికమైనటువంటి పరిమళము లేదా దానికి సంబంధించిన పరిచయము లేకుండా ఏ ఒక్క కార్యక్రమం మన సంస్కృతిలో ఉండదు. యోగులు, విరాగులు అయినటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ సంవత్సరం తీసుకుంటే చాలామంది జగద్గురువులు, మన స్వామీజీలు కృష్ణానది తీరాన అమ్మవారు వెలిసి ఉన్నారు. కాబట్టి విజయవాడలోనే ఇప్పుడు మన కంచి జగద్గురువులు వాళ్ళు అక్కడే చాతుర్మాస దీక్ష చేస్తున్నారు. మా గురువు గారైనటువంటి కుర్తాళం పీఠాధిపతులు వారు విజయవాడలోనే చేస్తున్నారు. అదేవిధంగా చిన్నజీరు స్వామివారు సీతానగరంలో చాతుర్మాస దీక్ష చేస్తున్నారు. సాధకులు జపం చేసుకునే వాళ్ళకి, తపం చేసుకునే వాళ్ళకి, పరలోక ప్రస్థానానికి సంబంధించినటువంటి సాధన చేసుకునేటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ప్రశస్తమైనది. అందుకోసం నదీ తీరంలో పుష్కర సమయంలో అక్కడ ఉండి జపతపాలు ఆచరించుకోవడము, సద్గ్రంథ పఠనం చేసుకోవడం, రామాయణ భారతాలు చదువుకోవడం, భగవద్గీత చదువుకోవడం, వాళ్ళ ఇష్టదైవాన్ని అక్కడ కూర్చుని జపించుకోవడం, ఇవన్నీ కూడా ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి, జీవిత గమనాన్ని మారుస్తాయి, ఒక సత్కర్మ ఆచరణ పట్ల మక్కువ పెరిగేటువంటి పని చేస్తాయి. అందువల్ల ఆధ్యాత్మికమైనటువంటి ఒక ఆలోచన లేకుండా మన ఋషులు మనకు ఏ కార్యక్రమాన్ని ఇవ్వలేదు. ఈ పద్ధతిలో ఆధ్యాత్మికంగా కూడా మనం పుష్కర సమయాన్ని, నదీ స్నానాన్ని ఉపయోగించుకోవాలి. నర్మదా తీరం తపస్సుకి, గంగా తీరం మోక్షసిద్ధికి, యమునా తీరం మనశ్శాంతికి, కావేరీ తీరం భక్తిభావానికి, గోదావరి తీరం ఆధ్యాత్మిక శక్తి ఉద్దీపనకు దోహదపడతాయి. అయితే కృష్ణా తీరం వీటన్నిటినీ ఏకీకృతంగా అందుకోవటానికి ఉపయుక్తమవుతుంది. అందుకే కృష్ణమ్మకు కలుషాపహరిణి అనే పేరు సార్థకమైంది. సకల కల్మషాల్ని, కాలుష్యాన్ని నిర్మూలించి స్వచ్ఛ స్ఫటిక వినిర్మలంగా మనుష్యుల్ని, వారి మనస్సుల్ని ఉంచుతుంది. అలాంటి పావన జీవన కృష్ణవేణిని శుభదీవెనలు ఇవ్వమని కోరుకుంటూ మరిన్ని విశేషాలతో రేపటి నమామి కృష్ణ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం.